కమిషనర్ అవినీతిపై ఏసీబీ పంజా విసిరింది. అక్రమ అవినీతి ఆస్తులపై చిక్కిన జోన్ 2 కమిషనర్ సింహాచలం ఇండ్లు కార్యాలయంపై ఏసీబీ అధికారులు తెల్లవారుజామున నుండి దాడులు నిర్వహిస్తున్నారు. అడ్డుగోలుగా ఆదాయానికి మించిన ఆస్తుల సంపాదనపై పలు ఫిర్యాదులు అందడంతో ఏసీబీ ఉన్నతాధికారులు ఏసీబీ న్యాయస్థానం ఆదేశాలతో దాడులు నిర్వహించారు. మధురవాడ, మిదులపురి, ఉడా కాలనీ తన నివాసాల్లో తెల్లవారుజామున నుండి సోదాలు నిర్వహించారు. ఏకకాలంలో జోన్ 2 కార్యాలయం, హైదరాబాద్, శ్రీకాకుళం, బంధువుల ఇళ్లలో దాదాపు 2 రాష్ట్రాలలో 6 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు ఏసీబీ అధికారులు. ఏసీపీ డీఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సిఐ కిషోర్ కుమార్ సిబ్బంది దాడుల్లో పాల్గొన్నారు. భారీగా బయటపడుతున్న అక్రమాస్తుల వివరాలు, పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం. ఏసీపీ తనిఖీల మంత్రం సింహాచలంపై కేసు నమోదు చేయడం జరిగింది. విశాఖలో ఒక ప్లాట్, 4 హౌస్ సైట్లు, శ్రీకాకుళం జిల్లాలో 13 హౌస్ సైట్లు, విజయవాడలో ఒక హౌస్ సైట్, శ్రీకాకుళం జిల్లాలో 4.5 ఎకరాల పొలాలు వెలుగులోకి వచ్చాయి. విశాఖపట్నం, శ్రీకాకుళం, హైదరాబాద్లో తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లుగా గుర్తించాము. సింహాచలాన్ని ఆదాయం మించిన ఆస్తులున్న కారణంగా సింహాచలం మీద కేసు నమోదు చేసి అరెస్టు చేయడం జరుగుతుంది. యాంటీ కరప్షన్ బ్యూరో ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ శ్రీ అతుల్ సింగ్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మన విశాఖపట్నం జీవీఎంసీ జోన్ 2లో జోనల్ కమిషనర్గా పనిచేస్తున్న పొందూరు సింహాచలం గారు తన ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించారనే బలమైన ఆధారాలతో వారి మీద కేసు నమోదు చేయడం జరిగింది. గౌరవ ఏసీబీ కోర్టు జడ్జి గారి తాలూకా అనుమతితో ఈరోజు సుమారు 6 ప్రదేశాలలో సోదాలు నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆయన సంపాదించిన ఆస్తులు ముఖ్యంగా మనకు తెలిసినవి ఏంటంటే విశాఖపట్నంలో ఒక ఫ్లాటు, అలాగే 4 హౌస్ సైట్లు, అలాగే శ్రీకాకుళం జిల్లాలో 13 హౌస్ సైట్లు, తర్వాత విజయవాడలో ఒక హౌస్ సైటు, తర్వాత శ్రీకాకుళం జిల్లాలో సుమారు 4.5 ఎకరాల వ్యవసాయ భూమి, అలాగే ఒక బ్రెజా కారు, తర్వాత బంగారు ఆభరణాలు, ఇవి కూడా మా సోదాల్లో బయటకి వచ్చాయి. అయితే ఇంకా సోదాలు జరుగుతున్నాయి. ఇంకా పూర్తి వివరాలు తర్వాత తెలియజేస్తాము. ఇంతవరకు కూడా విశాఖపట్నంలో 2 చోట్ల, శ్రీకాకుళంలో 3 చోట్ల, హైదరాబాద్లో 1 చోట కూడా సోదాలు నిర్వహించాము. ఇంకా పూర్తిగా మీకు తెలియజేస్తాము. అది కొద్దిగా టైం పడుతుందండి. బట్ ఇంతవరకు ఈ ప్రాపర్టీస్ వరకు మనం చెప్పగలిగాము అండి. మొత్తం అవన్నీ కూడా ఫిగర్స్ అన్నీ కూడా ఈరోజు రాత్రికి టోటల్గా మనం తెలియజేస్తాము. బట్ ఆదాయానికి మించి చాలా ఎక్కువగా ఆస్తులు సంపాదించారు. హైదరాబాద్లో ఏం లేదండి. విజయవాడలో ఒక ఫ్లాటు, వైజాగ్లో 4 హౌస్ సైట్లు ఉన్నాయి, ఒక ఫ్లాటు, శ్రీకాకుళంలో సుమారు 13 హౌస్ సైట్లు ఉన్నాయండి, ఒక 4.5 ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉంది. అది కేశవపేట, తర్వాత కొత్తపేట ఒకటండి, తర్వాత కింతలి అని చెప్పేసి అక్కడ ఈరోజు రాత్రి అవుతుందండి. వారిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. అది కూడా డాక్టర్ సన్ ఇన్ లా హౌస్.